హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులు. ఈరోజు మనం టమాటా కొత్తిమీర పచ్చడి అయితే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే టమాటాలు అయితే ఈ సైజులో కట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చి కొత్తిమీర కూడా ఇంకా ఇలా ఇంత అయితే సరిపోతుందండి. ఇది కూడా కట్ చేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి అయితే మనకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకుందామండి. దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పప్పున్న మినపప్పు అయితే వేసుకుందామండి. పొట్టున్నదైతేనే బాగుంటుందండి టమాటా చట్నీకి. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. చాలా అంటే చాలా టేస్టీ ఎమ్మిగా ఉంటుంది. ఇప్పుడైతే ఆ ప్యాన్లోకే ఆ ఆయిల్లోకే మనమైతే పచ్చిమిర్చి అన్నమాట ఒక 20 పచ్చిమిర్చి దాకా ఇలా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా వేసుకొని ఫ్రై అయితే చేసుకుందామండి. ఇంకా ఇవి ఫ్రై అయిపోయినాయి కదా, ఇవి కూడా మనమైతే పక్కకు తీసేసుకుందామండి. ఇంకా ఇందులోకే మనం కొత్తిమీర అయితే ఫ్రై చేసుకుందామండి. ఇంకా ఇది కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా మనమైతే మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందామండి. ఇంకా ఇందులోకి అయితే కొద్దిగా అయితే ఆయిల్ అయితే పోసుకుందామండి. ఇప్పుడు అందులోకి మనం పసుపు అయితే యాడ్ చేసుకుందామండి. పసుపు అయితే మీ ఆప్షనల్ అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే మగ్గాలండి, అందుకని అయితే నేనైతే మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలకి చూసారా, ఇంకా వాటర్ అయితే ఇలాగ వచ్చేసినాయి కదండి. ఇంకో 10 నిమిషాలు అయితే కుక్ చేసుకుందాము. చూసారా, టమాటాలు అయితే చాలా సాఫ్ట్గా అయితే మగ్గిపోయినాయండి. ఇంకా ఇదైతే ఒక 10 నిమిషాల దాకా ఇలా చల్లారనిచ్చుకోవాలండి. ఇప్పుడైతే మనం మిక్సీ జార్లోకి అయితే మనకు కావాల్సినంత సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం. అందులోకే పచ్చి జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాం. అందులోకే మనకైతే వెల్లుల్లిపాయలు 4-5 రెమ్మలు వేసుకుందాం. రుచికి సరిపడా చింతపండు అయితే యాడ్ చేసుకుందాం. మీకు పులుపు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. మేమైతే తక్కువ తింటాం కాబట్టి కొద్దిగా అయితే వేసుకున్నాను. ఇంకా ఇలాగా మిక్సీ జార్లో ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చల్లారిపోయిన టమాటాలు అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందామండి. ఇంకా పక్కకు తీసి పెట్టుకున్న కొత్తిమీర కూడా దీంట్లోకి అయితే ఇప్పుడైతే యాడ్ చేసుకొని కొంచెం ఒకసారి అయితే పేస్ట్ చేసుకుందామండి. చూసారా, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఇలా ఉండే పచ్చడి అయితే ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుందని తింటారు. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.